హాయ్ వివర్స్, మనం వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము ఉపవాచకం చూస్తూ ఉన్నాము. ఫస్ట్ లెసన్లో 1.3 తర్వాత వచ్చేసి 3వ లెసను ప్రకాశం పంతులు గారు బాల్యాన్ని వివరించండి. ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23వ తేదీన ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామంలో మేనమామ ఇంట జన్మించారు. ఒక సంవత్సరం తర్వాత వల్లూరు చేరుకున్నారు. వల్లూరులో ప్రకాశం తండ్రి టంగుటూరి గోపాలకృష్ణయ్య కరణము ఉద్యోగం చేశారు. ప్రకాశం బాల్యము వల్లూరులోనే గడిచింది. 3వ తరగతి వరకు ప్రకాశం వల్లూరులోనే చదివారు. ఆయన 11వ ఏటు తండ్రి మరణించడంతో పిల్లలు తీసుకొని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చిందనమాట. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసేటువంటి వారిని సమాజంలో చాలా తేలికగా చూసేటువంటి వారనమాట. పూటగూళ్ళ వ్యాపారం చేసేటువంటి తల్లి సంపాదన చాలక ప్రకాశం పంతులు ధనికుల ఇళ్లలో వారాలకు కుదిరారు. వారాలు అంటే ఏంటంటే వారాలకి కుదరడం అంటే బాగా ధనవంతుల ఇళ్లలో వచ్చేసి భోజనం పెట్టేవాళ్ళు అనమాట. చదువుకునేటువంటి పిల్లల కోసము భోజనాలు పెట్టేవాళ్ళు అనమాట. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంటికి వెళ్ళి భోజనం చేసేటువంటి వారు అనమాట. ఆ విధంగా గడిపేవారు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేటువంటి వారు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ మగ 2 వేషాలు కూడా వేసేటువంటి వారు అనమాట. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవారు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవారు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవారు. ప్రకాశం గారు ప్రజాసేవను పేర్కొనండి. ప్రకాశం గారు లాభదాయకమైనటువంటి న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్నటువంటి స్వరాజ్య పత్రికను సంపాదకత్వం చేపట్టారు. తను ఓన్గా స్టార్ట్ చేశారనమాట. ఈయన ఒక జాతీయ పాఠశాల పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు. 1921 డిసెంబర్లో జరిగినటువంటి అహ్మదాబాదు సదస్సుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎన్నికైనారనమాట. ఏదైనా అలజడి కానీ కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవారనమాట. ఈయన అకాలీ సత్యాగ్రహం అప్పుడు పంజాబ్ ప్రాంతంలో హిందూ ముస్లిము ఘర్షణలు తలెత్తినప్పుడు ఇక్కడ ముల్తాన్లోను ఈయన పర్యటించారనమాట. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయంలో కూడా బయటి ప్రాంతాల వారిపై నిషేధము విధించిన లెక్క చేయకుండా ఆ ప్రాంతాన్ని వచ్చేసి పర్యటించి పర్యవసానంగా ఊటీలోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయారనమాట. మంచి స్వచ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించారు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఎన్నికైనారు. అక్కడ విఠల్ భాయ్ పటేల్, మదన్ మోహన్ మాలవ్య, జిన్నా మరియు జీడి బిర్లా వంటి జాతీయ నాయకులు కూడా ప్రకాశము సహచరులు అనమాట. ప్రకాశం గారికి ఆంధ్రకేసరి అని పేరు ఎలా వచ్చింది అంటే, సైమన్ కమిషన్లు వెళ్ళినటువంటి చోటల్లా నల్ల జెండాల్లో నిరసన ప్రదర్శనలు పెట్టినప్పుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. అయితే ప్యారిస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపంలో మూక విపరీతంగా పెరిగిపోయింది. అంటే గుంపు ఎక్కువగా పెరిగిపోయింది. వాళ్ళలో ఒక యువకుడు వచ్చేసి కాల్పులకు గురయ్యే అక్కడికక్కడే మరణించాడనమాట. చెల్లా చెదరు చేయడానికి పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చిందనమాట. పార్థసారథి అనేటువంటి యువకుడు కాల్పులకు గురయ్యి అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించినటువంటి వారిని ఎవరైనా కాలుస్తామని పోలీసులు హెచ్చరించారనమాట. దానిపై కోపోద్రికుడైనటువంటి ప్రకాశము తన చొక్కాను చించి ధైర్యముగా గుండె చూపించారనమాట. పోలీసులకు గుండె చూపించినందువల్ల ప్రకాశం గారిని వచ్చేసి ఆంధ్ర కేసరి అని పిలవడం జరిగింది. కేసరి అంటే సింహము అని అర్థము. ప్రకాశం పంతులు నిర్వహించినటువంటి పదవులను పేర్కొనండి. రాజాజీ ముఖ్యమంత్రి వర్గంలో ప్రకాశం రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత వచ్చేసి మంత్రిగా ఈయన చేసినటువంటి పనుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వము పాలించేటువంటి జమీందారీ వ్యవస్థ వలన వ్యవసాయదారుల రంగంలో వచ్చేసి జరుగుతున్నటువంటి అవకతవకలను పరిశీలించడానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత అనేటువంటి వహించారనమాట. ఈయన 1946లో కాంగ్రెస్ పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీ పోటీ చేసి గెలిచింది.
ఈ తరుణంలో 1946 ఏప్రిల్ 30న ప్రకాష్ గారు మద్రాసు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారనమాట. ముఖ్యమంత్రిగా ప్రకాశం గారు ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి సేవలను పేర్కొనండి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతలో 1952 ఆంధ్రదేశము తనిగా మనకు కావాలి అనేటువంటివి పోరాటాలు జరుగుతూ ఉన్నటువంటి సమయం అనమాట. ఆయన మద్రాసుకు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మద్రాసులోనే ఆంధ్రప్రదేశ్ కూడా కలిసి ఉండింది. అంతలో 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించడంతో ఉద్యమం వచ్చేసి తీవ్రమైందనమాట. ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్ 1వ తేదీన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు నియమితులయ్యారు. ఆయన పాలనా కాలంలో వచ్చేసి ప్రముఖ సంఘటనలు జరిగాయి. రాష్ట్ర అవతరణ మొదటి వార్షికోత్సవం 22,000 మంది ఖైదీలకు రమాభిక్ష పెట్టారు. తర్వాత వచ్చేసి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిపారు. విజయవాడ వద్ద కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మాణము వీటిలో ప్రముఖమైనటువంటివి. కమ్యూనిస్టులు ఈయన పాలనను వ్యతిరేకించడము, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించడం వలన ముఖ్యమంత్రి అయినటువంటి 14 నెలలకే ఆత్మవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం అనేటువంటిది కూలిపోయింది. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన లేనటువంటి ఎన్నో విషయాలను ఆయన చేయడం జరిగింది. ఎన్నో విషయాలను వచ్చేసి సంస్థలను స్థాపించడం జరిగింది. ఆయన ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎలా ఏర్పడింది? ప్రకాశం జిల్లా ఏర్పాటు ఎట్లా జరిగింది అంటే, స్వాతంత్ర సమరయోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వము నేటికి ఆంధ్రదేశంలో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసినటువంటి సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5వ తేదీన ఒంగోలు జిల్లా పేరును వచ్చేసి ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో 3 తాలూకాను అద్దంకి, చీరాల, ఒంగోలు. నెల్లూరు జిల్లాలో 4 తాలూకాలు కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి. కర్నూలు జిల్లాలో 2 తాలూకాలు మార్కాపురము, గిద్దలూరు వంటివి కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.